ఒకరేమో ఇంకా టీమ్ కాంబినేషన్ సెట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇంకొకరేమో కాంబినేషన్ అద్భుతంగా సెట్ అయ్యి సూపర్ ఫామ్ లో అయితే ఉన్నారు. ఈ రెండు టీమ్స్ కి మ్యాచ్ జరిగితే అదే మన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అనాలిసిస్ ఆఫ్ మ్యాచ్ నెంబర్ 22 ఆఫ్ IPL 2025. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది, రెండు టీమ్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏమైనా మార్పులు చెయ్యాలా అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ నుంచి అయితే మొదలు పెడదాం. ఎందుకంటే ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్ లో అయితే జరుగుతుంది కాబట్టి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే ఓపెనర్స్ గా ప్రభసిమ్రాన్ సింగ్ అలాగే ప్రియాంశ్ షారి అయితే వస్తున్నారు. 1 డౌన్ లో మన కెప్టెన్ అయ్యర్ అయితే వస్తాడు, శ్రేయస్ అయ్యర్. 2 డౌన్ లో నహేల్ వదేర్ అయితే వస్తున్నాడు. ఇంకా దాని తర్వాత స్టోనిస్, మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్ లాంటి హాట్ హిట్టర్లు అయితే వీళ్ళ టీమ్ లో అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళతో పాటు సూర్యాన్ షెగ్దే అలాగే జనసన్ లాంటి మంచి బ్యాట్స్మెన్లు కూడా వీళ్ళ టీమ్ లో అయితే ఉన్నారు. ఈ టోటల్ పంజాబ్ బ్యాటింగ్ లైనప్ కి ఆయుపట్టు ఎవరంటే మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనమాట. ఎందుకంటే అయ్యర్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఈ టీమ్ లో అందరూ కూడా హిట్టర్లే, ఎవరో కూడా స్టాండ్ ఇచ్చే ప్లేయర్స్ అయితే లేరు. అయ్యర్ కనుక నాట్అవుట్ గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేస్తారు, చాలా అద్భుతంగా మ్యాచ్లు కూడా ఫినిష్ చేస్తారు. మీరు లాస్ట్ మ్యాచ్ లో కనుక మీరు చూసుకుంటే అయ్యర్ అయితే ఎర్లీగా అయితే అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చిన వజేరా మంచి స్కోర్ చేసినప్పటికీ ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అయ్యారు. ఫస్ట్ 2 మ్యాచ్లు కనుక మీరు చూసుకుంటే అయ్యర్ ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా మంచిగా స్కోర్ అయితే చేశారు. కాబట్టి పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ని విరిచేయాలంటే ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది కెప్టెన్ అయ్యర్ ని. అంటే మిగతా వాళ్ళు కొట్టలేరా అంటే మిగతా వాళ్ళు కూడా కొట్టగలరు. మన ప్రభసిమ్రాన్ సింగ్ కావచ్చు, మ్యాక్స్వెల్ కావచ్చు, వదేరా కావచ్చు, శశాంక్ సింగ్ కావచ్చు, స్టోనిస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మ్యాచ్ విన్నర్లే. కానీ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు ఒక ఎండ్ లో కనుక శ్రేయస్ అయ్యర్ కనుక ఉంటే వీళ్ళ మీద కొద్దిగా ప్రెజర్ అయితే తగ్గిద్ది. వీళ్ళు ఆడే షాట్లు కరెక్ట్ గా అయితే ఆడతారు. ఫస్ట్ 2 మ్యాచ్ లో జరిగింది అదే, 3 మ్యాచ్ లో జరగంది అదే. ఇప్పుడు 4వ మ్యాచ్ లో ఏం జరిగిద్దో చూడాలి. ఖచ్చితంగా CSK బౌలర్స్ కనుక శ్రేయస్ అయ్యర్ ని కనుక టార్గెట్ చేస్తే కొద్దిగా మంచి పొజిషన్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంటది. ఇంకా పంజాబ్ బౌలింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే మెయిన్ గా హర్షదీప్ సింగ్ అనమాట. చెన్నై మీద ఈయనకి మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈయనతో పాటు జెన్సన్, ఇంకా యజ్వేంద్ర చహల్, ఇంకా వీళ్ళతో పాటు అద్భుతమైన ఎక్స్ప్రెస్ ఫాస్ట్ వేసే ఫర్గూసన్ అనమాట. ఈ విధంగా అద్భుతమైన పేస్ బౌలింగ్ తో పంజాబ్ టీం బౌలింగ్ అయితే ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పంజాబ్ పిచ్ మెయిన్ గా స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలింగ్ కే ఎక్కువగా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటది. మరి వీళ్ళని CSK బ్యాట్స్మెన్ ఎలా ట్యాకిల్ చేస్తారో చూడాలి. ఇంకప్పుడు మనం CSK టీం గురించి కనుక మనం మాట్లాడుకుంటే అసలు కాంబినేషన్ ఇప్పటి వరకు అయితే వీళ్ళైతే సెట్ చేయలేకపోయారు అనమాట. ఫస్ట్ మ్యాచ్ ముంబై మీద గెలిచిన తర్వాత సేమ్ కాంబినేషన్ తో RCB తో అయితే దిగారు. ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కొద్దిగా మార్పులు అయితే చేసి 3వ మ్యాచ్ కి అయితే వచ్చారు. ఆ మ్యాచ్ కూడా ఓడిపోయిన తర్వాత ఇంకొన్ని మార్పులు అయితే చేసి 4వ మ్యాచ్ కి అయితే వచ్చారు. మరి ఈ మ్యాచ్ ఇప్పుడు జరిగే 5th మ్యాచ్ లో ఎన్ని మార్పులు చేస్తారో చూడాలి. ఇంకా మనం చెన్నై బ్యాటింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో ఓపెనర్స్ గా మన కాన్వే అలాగే రచిన్ రవీంద్ర అయితే వచ్చాడు. 1 డౌన్ లో ఎప్పటి నుంచో కూడా మన గైక్వాడ్ అయితే దిగుతున్నాడు. ఇక్కడే వీళ్ళైతే బిగ్గెస్ట్ బ్లండర్ అయితే చేస్తున్నారు. మీరు 2023 సీజన్ చూసుకున్నా, 2022 సీజన్ చూసుకున్నా గైక్వాడ్ కాన్వే మధ్య ఉన్న పార్ట్నర్షిప్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉన్నాయి. అసలు ఎందుకు మరి ఆ కాంబినేషన్ వీళ్ళు రిపీట్ చేయట్లేదో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన గైక్వాడ్ ని 1 డౌన్ లో ఎందుకు దింపుతున్నారో గైక్వాడ్ కూడా తెలియట్లేదు. ఎందుకంటే కెప్టెన్ ఆయనే కాబట్టి. ఖచ్చితంగా ఫస్ట్ వీళ్ళు మార్చుకోవాల్సింది ఏంటంటే గైక్వాడ్ ని ఓపెనింగ్ లో అయితే ఖచ్చితంగా పంపాలి. ఇంకా రచిన్ రవీంద్రని 1 డౌన్ లో దింపినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కదా. ఇంకా వీళ్ళ తర్వాత దూబే అయితే వస్తున్నాడు, అస్సలు టచ్ లో అయితే లేడు. ఇంకా దూబే తర్వాత జడేజా కావచ్చు, మన ధోని కావచ్చు, విజయ్ శంకర్ కావచ్చు, ఇంకా అంతకుముందు మ్యాచ్ లో మనం చూసుకుంటే హోడా కావచ్చు, త్రిపాఠి కావచ్చు, శామ్ కరణ్ కావచ్చు, అశ్విన్ కావచ్చు, అసలు ఎవ్వరు టచ్ లో లేరనమాట. ఎప్పటి వరకు CSK మ్యాచ్లు కనుక మీరు చూసుకుంటే ఒక్క 50 రన్ పార్ట్నర్షిప్ కూడా రాలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే 50 రన్ అసలు పవర్ ప్లే లోనే కొట్టలేదు అనమాట. ఆ రేంజ్ స్టార్ట్ అయితే వీళ్ళకైతే దొరుకుతుంది. అలా పవర్ ప్లే లో వీళ్ళైతే సరిగ్గా కొట్టలేదు. ఓపెనింగ్ అయితే మంచి స్టార్ట్ అయితే రావట్లేదు. ఇంకా దాని తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా అలాగే ఉంది. అసలు బాల్ కి నొప్పి పుట్టిద్దేమో అన్నట్టుగా ఒక్కొక్కరు అయితే ఆడుతున్నారు. పోటాపోటీ సింగిల్స్ అయితే తీస్తున్నారు అనమాట. అసలు ఎవరికేం అర్థం కావట్లేదు. ఇంకా ఈ టీం బౌలింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే ఖలీల్ అహ్మద్ అయితే నిజంగా ప్రాణం పెట్టి అయితే వేస్తున్నాడు. పవర్ ప్లే లో ఎర్లీ స్టార్ట్ అయితే ఇస్తున్నారు. కానీ దాని తర్వాత దాన్ని అయితే వీళ్ళైతే కంటిన్యూ చేయలేకపోతున్నారు. చెప్పక్ లాంటి పిచ్చుల్లో దగ్గరగా 180-200 అయితే కొట్టించుకుంటున్నారు. ఇంకా లాస్ట్ మ్యాచ్ లో ముఖేష్ చౌదరిని అయితే తెచ్చారు, కానీ ఆయన కూడా అంత ఎఫెక్టివ్ గా అయితే లేడు. ఇలా మ్యాచ్ కి ఒకరు ఆడపోతే ఇంకొకరిని
అలా తెచ్చి అలా పెడుతున్నారు అనమాట. అంతేగాని ఈ టీమ్ లో షేక్ రషీద్ కావచ్చు, వంశ్ బేడీ కావచ్చు, అన్సుల్ కాంబోజ్ కావచ్చు, ఇలాంటి యంగ్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా ఛాన్సులు అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. ఇంకా ఖలీల్ అహ్మద్ తో పాటు నూర్ అహ్మద్ అయితే మంచి బ్రేక్ త్రూస్ అయితే ఇస్తున్నాడు. ఇంకా పతిరానా లాస్ట్ లో అయితే మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు. ఈ విధంగా బౌలింగ్ అయితే ఓకే పర్లేదు, కానీ బ్యాటింగ్ అయితే అస్సలు మొమెంటం అయితే అసలు ఈ టీమ్ లోనే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఒక మంచి కాంబినేషన్ అయితే వీళ్ళు మళ్ళీ ఒకసారి అయితే ఆలోచించుకుని ఖచ్చితంగా అయితే ఆలోచించుకోవాలి. ఈ విధంగా రెండు టీమ్స్ కనుక మనం చూసుకుంటే సిఎస్కే కంటే పంజాబ్ కి అయితే క్లియర్ ఎడ్జ్ అయితే కనపడుతుంది. కానీ మొన్న ఢిల్లీ మ్యాచ్ అప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ మ్యాచ్ లో గనక సిఎస్కే పంజాబ్ ని గనక ఓడిచ్చిందా, అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను మంచి ఫామ్ లోకి అయితే వచ్చేసినట్టే. ఈ మ్యాచ్ గనక సిఎస్కే గెలిస్తే ఇక్కడ నుంచి మంచి మొమెంటం అయితే వాళ్ళైతే అందుకుంటారు. మరి ఈ మ్యాచ్ లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.